నేనేమంటున్నా, నీళ్లు నిధులు నియామకాలు బోగస్. గత ప్రభుత్వం పేపర్ లీకేజు, బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు. సరే అది వదిలేయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది? ఏకంగా సెంటర్లలో అందరికీ పాస్ చేసి పడేసిండు. ఒకటే ర్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన ర్యాంకులు అందరికీ సేమ్ మార్కులు వచ్చినాయి. ఢిల్లీకి పోయి కూడా వాళ్ళు నిరసన తెలియజేశారు. జంతర్ మంతర్ కాడ ఇక్కడ గ్రూప్ 1 విద్యార్థులు రాహుల్ గాంధీకి తెలియాలి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాలని పెట్టుకొని ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర పోయి వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ఈ రోజున డేటా ఉంది, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. గ్రూప్ 1 విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పి పదే మాట్లాడుతూ ఉన్నాము. సెంటర్లన్నీ అమ్ముడు పోయినాయి. ముందే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకే, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే అన్ని సేమ్ మార్కులు వేసి పడేసినాడు. ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంకులన్నీ కూడా సేమ్ మార్కులు వచ్చి పడేసినారు. మరి ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? మీరు చూడండి వాళ్ళు ఎట్లా ఇది చేస్తున్నారు అంటే, నేను మాట్లాడతా, బరాబర్ రోజు మాట్లాడతా. ఇది రేవంత్ రెడ్డి పాపమా? ఇది రేవంత్ రెడ్డి పాపమా? ఎంతో మంది నిరుద్యోగుల క్షోభ, ఎంతో మంది నిరుద్యోగుల కన్నీళ్ళు మట్టి కొట్టుకపోతారు వాళ్ళ జోలికి పోతే. ఎవడు జోలికి పోయినా మట్టి కొట్టుకపోతారు. వాళ్ళ కన్నీలే మీ కుటుంబాలకు శాపనార్థాలుగా మారుతాయి. చెప్తున్నా నేను, కర్మ సిద్ధాంతాన్ని నమ్మినోడికి బాగా తెలుసు. ఒకటి వల్ల ఏడ్చినామంటేనే ఆ ఏడుపు వీళ్ళకి ఏదో ఒక రూపంలో శాపం తగులుతుంది. చాలాసార్లు గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం అదే విషయం. ఆ వీడియో చూద్దాం ఒకసారి. ఇగో వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసారు. మరి మీనాక్షి నటరాజన్ చప్పుడు చేయదు ఎందుకో? బట్టి విక్రమార్క గారు చప్పుడు చేయరు, రాహుల్ గాంధీ చప్పుడు చేయడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ చప్పుడు చేయదు, తెలంగాణ బీజేపీ మాట్లాడదు. అధ్యక్ష పదవుల కోసం కొట్టుకునే వీళ్ళకి సమస్యలు కనబడతలేవా? విద్యార్థుల ఆర్తనాదాలు వినబడతలేవా? వీళ్ళవేవి కూడా పట్టనట్టు కనబడతలే ప్రతిపక్షాలకు, ఇటు కేటీఆర్కు, ఇటు కేసీఆర్కు, అటు బీజేపీ నాయకులకు. ఎట్లా వస్తుంది మరి అధికారం? ప్రజల కోసం కొట్లాడండి పార్టీని ఎట్లా నెత్తి మీద పెట్టుకుంటారు? చెప్పనా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి దయచేసి. వీళ్ళు మాట్లాడే ఇంగ్లీష్లో 2 ఇంతలు కూడా మీరు మాట్లాడలేరు. అర్థమవుతుందా? వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్లో ఒక ఇంచ్ అంత నాలెడ్జ్ కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే అన్ని సంవత్సరాలుగా వాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా హిస్టారికల్గా ఎకానమీ, స్టాటిస్టిక్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని ఇవన్నీ కూడా వాళ్ళు ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. ఎప్పుడు నిద్ర లేపి ఏది అడిగినా చెప్పగలిగేటువంటి దిట్టలు వాళ్ళు. సో సగం నాలెడ్జ్ కూడా అందరూ, సగం కాదు పావింత నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ మీకు ఏమీ ఉండదు. మరి మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాము. దీనికి ఎందుకు సమాధానం చెప్తలేరు మీరు? జంతర్ మంతర్కి వాళ్ళు వెళ్ళిండ్రు. ఎందుకు వెళ్ళిండ్రు? మీ పేపర్ కరెక్షన్ వల్ల జంతర్ మంతర్ జరిగింది కాబట్టి, మీ గ్రూప్ ఏమంటాం, మీ సెంటర్లల్లో జంతర్ మంతర్ జరిగింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గరికి పోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ కర్మ నాకు అర్థం కాక అడుగుతా. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కొట్లాటలే మిగిలినాయి, అడుక్కోవడమే మిగిలింది, ప్రశ్నించడమే మిగిలింది. ప్రశ్నించే గొంతుక అని చెప్పి పదే మాటకు ముందు ప్రశ్నించే గొంతుక, మాటకు తర్వాత ప్రశ్నించే గొంతుక అని చెప్పి పదే మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు అంటే నడుస్తలేదు. ఇక ప్రశ్నించడం ఆయన ప్రశ్నిస్తే రైటు, మిగతా వాళ్ళు ప్రశ్నిస్తే రాంగ్. ఎట్లా రేవంత్ రెడ్డి గారు పరిస్థితి? ఇది కరెక్ట్ కాదు కదా. పిలిపించుకొని మాట్లాడాలి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఈ రోజున కోర్టులకి వెళ్తే కూడా కోర్టులని మేనేజ్ చేస్తా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే మరి సుమోటోగా జడ్జిలు ఎందుకు ఆ వ్యాఖ్యలు తీసుకుంటలేరో అర్థం కానటువంటి పరిస్థితి.